పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు బాగా మండిపోతున్నాయి. ముఖ్యంగా ఎండల కంటే ఎక్కువగా ఎన్నికల వేడి బాగా హీట్ ఎక్కుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికలు నిర్వహిస్తారు. ఎందుకో తెలుసా? ప్రజలు ప్రజాస్వామ్యంలో వారికి నచ్చినటువంటి నాయకులను ఎన్నుకొని వారి భవిష్యత్తును, దేశ ప్రగతిని తీర్చిదిద్దుకుంటారని. కానీ మనం మాత్రం కులం, మతం, వర్గం అనే చుట్టూ తిరుగుతున్నాం. తప్పు చేసిన వాడు మనవాడైనా పర్వాలేదు, మన కులపు వాడైతే మంచివాడు, మన మతం వాడైతే మంచివాడు, మన వర్గం వాడైతే మంచివాడు అనేది మాట్లాడుతున్నాం. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని ఒక మంచి వ్యక్తిని చట్టసభలకు పంపిద్దామని మనం భావించట్లేదు. అందుకే ప్రతి ఒక్కరికి నా చిన్న విన్నపం, ఈసారి ప్రతి ఒక్కరూ ఓటు వేయండి. మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయండి, మీకు అందుబాటులో ఉన్న వ్యక్తికి ఓటు వేయండి, మీ సమస్యలపై తక్షణమే స్పందించే వ్యక్తికి ఓటు వేయండి. మీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేశారో అటువంటి అభివృద్ధి చేసిన వ్యక్తికి ఓటు వేయండి. రాబోయే రోజుల్లో ఏ నాయకుడిపై మీకు నమ్మకం ఉంటుందో, ఏ నాయకుడు రాబోయే రోజుల్లో అభివృద్ధి చేస్తారనే నమ్మకం మీకు ఉంటుందో అటువంటి నాయకుడికి మీరు ఓటు వేయండి. కానీ ఒక మంచి వ్యక్తికి ఓటు వేయండి. ఇక్కడ కులాలు, మతాలు, వర్గాలు దయచేసి చూడబాకండి. గుర్తుంచుకోండి, ఓటు అనేది భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. ఓటు ఒక ఆయుధం. రండి, ఈసారి 100% పోలింగ్ అయ్యేలా ప్రతి ఒక్కరూ ఓటు వేద్దాం. మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన దేశ ప్రగతి కోసం ఓటు వేసి మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకుందాం. జై హింద్.